అర్ధనారీశ్వర విశేషం. ఒకరోజు కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనక నుండి వచ్చి వినోదార్థం ఒక్కక్షణం తన చేతులతో వారి కళ్ళు మూసింది. వెంటనే సూర్యచంద్రకళారహితమై లోకం అంధకారబంధురమైంది. ప్రజలు ఆందోళన పరులైనారు. దేవతలు, ఓ ఈశ్వరా! ఇదేమి అకాల ప్రళయం అని మొలపెట్టారు. పరమేశ్వరుడు సమయజ్ఞుడగుట వల్ల తక్షణం ఫాలనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పాలద్రోలాడు. పార్వతి భయపడి చేతులు తీసింది. పరమేశ్వరుడు పలుకలేదు. దేవి కంపించింది. స్వామి అనునయంగానే, దేవి! మనకిది వినోదమే కాని నా కళ్ళు మూయడం వల్ల లోకం సూర్యచంద్రపు రహితమైనది. ప్రజలు ఎంత తపించారో చూడు. ఒక్క క్షణమే కదా అంటావేమో. మనకు క్షణమైతే లోకానికది యుగం కదా. ఇదేమి పని అని చల్లగా మందలిచాడు. పరమేశ్వరుని ఆ అనునయ వాక్యం ఆలకించిన పార్వతి తన అపరాధం తెలుసుకుని లజ్జించి ఈ పాప పరిహారార్థమై తపస్సు చేయగలను అనుజ్ఞనీయండని పరమేశ్వరుని ప్రార్థించింది. లోకమాతవు, నీకు పాపమేమున్నది, తపస్సు చేయనక్కరలేదు అన్నాడు శివుడు. ఆమెకు తృప్తి కలుగలేదు. లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని ప్రాణేశ్వరుని ప్రార్థించి అనుమతి పొంది దక్షిణాభిముఖియే దేవి బయలుదేరింది. అప్పుడు కాశీరాజు రాజ్యంలో అనావృష్టిదోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఆ మార్గంగా వస్తున్న దేవి అది చూచి కరుణించి సంకల్పమాత్రంచేత పెద్ద భవనం ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నామధేయంతో వేలకొలది ప్రజలకు అక్షయపాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశదిశల వ్యాపించింది. రాజుగారి కొటారములో ధాన్యం లేకపోవడం వల్ల వారు ఏదీ తోచక బెంగపెట్టుకొంటూ ఉంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తున్నదని తెలిసింది. ఆ రాజు ఆశ్చర్యమాసుడై, నాకు సాధ్యపడని పని ఒక్క స్త్రీ వల్ల సాధింపబడుతున్నదే. ఇదేమీ వింత, పరీక్షింతామని కొన్ని గరిసెల ధాన్యం అరువు కీయవలసిందని వర్తమానం పంపాడు. ధాన్యం ఇవ్వబడదు. వస్తే భోజనం పెడతాము అని బదులు వచ్చింది. సరే చూద్దామని రాజు, మంత్రులు మారువేషంలో వచ్చి పంక్తిన కూర్చున్నారు. వడ్డించిన కొద్దీ అక్షయమవుతున్న ఆ పదార్థజాలం చూచిన రాజు వివేకి గనుక ఇది మానవ సాధ్యమైన పని కాదు. ఈమె దివ్యాంగనేయనని నిశ్చయించి భోజనానంతరం ఆమెకు భక్తితో నమస్కరించి, తల్లి, నీవు మా ఇంట నివసించి నన్ను కృతార్థునిగా చెయ్యి అని ప్రార్థించాడు. అంబ అతని భక్తికి మెచ్చి నిజరూపంతో నిలిచి, అప్పా! నీ భక్తికి సంతోషించాను. ఇక్కడ నేనిన్నాళ్లు నివసించినందువల్ల నీ ఈ దేశంలో అనావృష్టిదోషం తొలగిపోతుంది. వర్షం కురిస్తే ఈ క్షామం ఉండదు. నేనిక ఇక్కడ నిలిచేందుకు వీలుకాదు. దక్షిణాభిముఖినై తపస్సు చేయడానికి వెళ్ళాలి. నీవు సుఖివై ప్రజలను పాలించు అని దేవి అంటే మాకు సేవ్యమానవై ఉండుమని రాజు ప్రార్థించాడు. సరేనని దేవి అనుగ్రహించి వెళ్ళిపోయింది. వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమైంది. ఆమె నివసించిన పుణ్యస్థలమే ఇప్పుడు అన్నపూర్ణాలయమని చెప్పబడుతున్నది. దేవి అన్నపూర్ణగా వెలసిన కారణమూ ఇదే. ఆ విధంగా బయలుదేరిన పార్వతి కాంచీపురమునకు వచ్చి ఇసుకతో శివలింగమును నిర్మించి పూజించి పాపవిముక్త నైతినని భావించి భక్తుల ప్రార్థనానుసారం కామాక్షిగా అక్కడ వెలిసింది. తరువాత అక్కడే వృషభవాహనారూఢయే అరుణగిరికి వెళ్లేదనని బయలుదేరి ఇక్కడికి వచ్చింది. ఈ గిరిపాదమైన ప్రవాళపర్వతం మీద ఉన్న గౌతమాశ్రమం వద్దకు ముందుగా వచ్చింది దేవి. గౌతమ పుత్రుడైన శతానందుడు అమ్మను చూచి హరపరవశుడై, అమ్మా! రారా అని పిలిచి అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి మా తండ్రి కుశసమిధల నిమిత్తం అడవికి వెళ్ళి ఉన్నారు. నేను వచ్చెదను. నీ విచ్చిటనే ఉండుమమ్మా అని చెప్పి పరుగెత్తాడు. ఇంతలో గౌతములు ఋషిగణ సహితంగా పుత్రునికి ఎదురైనారు. వారిని చూడగానే శతానంద హర్షపరవశుడై, అమ్మ వచ్చింది, అమ్మ వచ్చింది అని అదే పనిగా అరిచాడు. చూస్తుండగానే ఆశ్రమ ప్రాంతపు అడవి అంతా చిగిర్చి పుష్పఫలభృతమైంది. గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకును సమీపించి, అమ్మ ఎవరురా అన్నారు. శతానందుడు గద్దదకంఠంతో, అమ్మ పార్వతీదేవి వచ్చింది అన్నాడు. గౌతములు హర్షపులకిత గాత్రులై పరుగుపరుగున పార్వతిని దర్శించి పూజించి వినుతించారు.
ఆ తరువాత గౌతముల యోచనననుసరించి తపస్సు చేసిన దేవికి మహాదేవుడు ప్రత్యక్షమై వరమడుగుము అంటే దేవి వినయంతో స్వామీ ప్రసన్నుడవైతివేని నీ శరీరంలో అర్ధభాగము నాకిమ్ము నేనిక వేరొక శరీరంతో ఉండజాలను ఉంటే మునుపటివలనే ఏదైనా అపరాధం చేసి నిన్ను విడిచి ఇదే విధంగా అల్లాడవలసి వస్తుంది అనుగ్రహించు అని ప్రార్థించింది. పరమేశ్వరుడు అదే విధంగా అనుగ్రహించి అర్ధనారీశ్వరుడైనాడు.